నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి టాలెంట్ డెవలప్మెంట్ కోచ్ ప్రశాంత్ దుర్గం గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రశాంత్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? ఇవాళ మనం ఏ పనినైనా ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం అండి. సక్సెస్ఫుల్గా పని చేయడం అంటే కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, కొంతమందికి ఇది చాలా టఫ్. అన్ని పనులు ఒకేసారి సక్సెస్ అవ్వవు. అసలు ఎలా చేయాలి సక్సెస్ఫుల్గా పని చేయాలంటే? మనం ఏ పనినైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే 3Ps పైన ఫోకస్ పెట్టాలండి. 3Ps అన్నమాట. ఓకే, సో 3Ps, అసలు 3Ps అంటే ఏంటి? 3Ps అంటే ఫస్ట్ P వచ్చేసి ప్రోక్రాస్టినేషన్ అన్నమాట. ప్రోక్రాస్టినేషన్ అంటే కొందరు ఏ పని చేసేదానికన్నా ముందు కొద్దిగా వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు రేపు చేస్తాను, అలా పోస్ట్పోన్ చేయడం అన్నమాట. అది ఫస్ట్ P. సెకండ్ P వచ్చేసి ప్రయారిటైజేషన్. ప్రయారిటైజేషన్ అంటే ఏంటి, దాని గురించి డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం. థర్డ్ వచ్చేసి ప్లానింగ్. ఓకే, ఇవ్వండి 3Ps. సో ప్రోక్రాస్టినేషన్, ప్రయారిటైజేషన్ అండ్ ప్లానింగ్. అబ్సల్యూట్లీ రైట్. సో ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా చేస్తారు? ప్రోక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ చేయడం అనమాట. ఓకే, సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ కంప్లీటింగ్ ఏదైనా పనిని మనం సక్రమంగా కంప్లీట్ చేయడానికి ముందు అంటే చేయకపోవడానికి కారణం ఏంటంటే మనం పోస్ట్పోన్ చేయడం అనమాట. సో ఇది మనం ఓవర్కమ్ చేస్తే బాగుంటుంది. సో ప్రోక్రాస్టినేషన్ ఎందుకు చేస్తారు, దాని యొక్క రీజన్స్ ఏంటంటే చాలా వరకు ఇది పర్సనాలిటీ బేస్డ్ ఇష్యూ అండి. అంటే కొందరు లేజీ ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ వాయిదా వేస్తూ ఉంటారు. ఇంకా టైం ఉంది కదా తర్వాత చేద్దామని. ఒక స్టూడెంటు ఎగ్జామినేషన్స్ టైమ్స్ తెలిసినాక కూడా చాలా టైం ఉంది కదా తర్వాత చదువుకుందామని వాయిదా వేయడం అన్నమాట. అలాగే ఒక ఎంప్లాయీ కూడా తనకి టార్గెట్ ఇచ్చినప్పుడు ఇంకా 15-20 డేస్ ఉంది, తర్వాత చేస్తాను, డెఫినెట్లీ చేస్తాను, ఇప్పుడు కాదు అని వాయిదా వేయడం అనమాట. సో ఇది లేజినెస్ కూడా కావచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ లేజినెస్. ఇంకోటి వచ్చేసి కొందరు ఏమనుకుంటారంటే ఇది రైట్ టైం కాదు, నేను రైట్ మూడ్లో లేను, రైట్ టైము రైట్ మూడు వచ్చినప్పుడు చేస్తాను అని కూడా ఈ యొక్క రీజన్స్ వల్ల వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇలా చేశారనుకోండి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రెషర్ వచ్చేస్తుంది మన పైన. అంటే మనందరికీ తెలిసిందే, మనం స్కూల్లో కానీ కాలేజీలో కూడా లాస్ట్ మూమెంట్లో చదవడానికి ట్రై చేస్తాం, చదువుతాం, కానీ ఏంటి అన్నెసెసరీ ప్రెషర్ వచ్చేస్తుంది. టైం తక్కువ ఉంటుంది, చదివేది ఎక్కువ ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది, చేసేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, మనం ఏది చేయాలనుకున్నా అది ఎగ్జాక్ట్గా క్వాలిటీగా చేయలేకపోయే అవకాశం ఉంటుంది. అంటే 10 ఆన్సర్స్ నేర్చుకున్న ఆ 10లో 2-3 గుర్తు ఉంటాయి, ఎందుకంటే మీరు ప్రెషర్లో చదువుతున్నారు కాబట్టి. అలానే పని చేసినప్పుడు కూడా ప్రెషర్లో పనిచేస్తే ఆ క్వాలిటీ దెబ్బతింటుందండి. ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది మనం ప్రోక్రాస్టినేట్ చేస్తే. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్, ఒక్కొక్కసారి అనుకున్న సమయంలో పని చేయలేకపోతాం, ఎందుకంటే పోస్ట్పోన్ చేశాం కాబట్టి. దానివల్ల మన రెప్యుటేషన్ పాడవుతుంది, ఎదుటి మనిషి మన పైన ట్రస్ట్ చేయడం, వాళ్ళకి ట్రస్ట్ మన పైన తగ్గుతుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయన్నమాట, వర్క్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి. ఈ ప్రోక్రాస్టినేషన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? చాలా చక్కటి క్వశ్చన్ అండి. డెఫినెట్లీ ఈజీ కాదు, కానీ మనం ఒక అనుకున్నాం అనుకోండి డెఫినెట్లీ సాధించగలుగుతాం. సో ఫస్ట్ ఏంటంటే దెర్ ఆర్ 2 టిప్స్ ఇస్తానండి ఎలా ఓవర్కమ్ చేయాలో. ఫస్ట్ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని ఎంచుకోవాలండి. అంటే అసలు ఎందుకు ఈ ప్రోక్రాస్టినేషన్ అవుతుంది, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. చాలా వరకు చాలా మంది చేస్తుంటారు ఇది. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి సక్సెస్ఫుల్ కావాలనుకుంటాడు అండ్ పొద్దున్న లేచి కరెక్ట్ అంటే 5:30 మార్నింగ్ లేసేసి అన్నీ అనుకున్నట్టు చేద్దామని డిసిజన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఒక మనిషి ఒకరోజు అనుకున్నాడు ఏమని, ఈ నెక్స్ట్ టుమారో నుంచి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ బీ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:30 అని అనుకుంటాడు. కానీ ఏమవుతుంది, పొద్దున 5:30కి అలారం పెట్టి లేచినా కూడా
ఇమీడియట్గా ఆ అలారంని స్నూజ్ చేస్తాం. ఎందుకంటే 5:30 కాదు, ఇవాళ కాదు, రేపు చేద్దాం, ఇవాళ కొద్దిగా అలసట ఉంది, నిన్న రాత్రి లేట్ పడుకున్నాను, ఇలాంటి రీజన్స్ వస్తుంటాయి. నువ్వు చూడండి, ఎవరు లేవాలనుకున్నారు 5:30కి? నేనే. ఎవరు పోస్ట్పోన్ చేస్తున్నారు? నేనే చేస్తున్నాను. అందుకని ఇలాంటి ఇష్యూని ఓవర్కమ్ చేయాలంటే మనం ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని ఎంచుకోవాలి. అంటే ఎవరు వీళ్ళు అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే ఎవరైనా కావచ్చండి, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. ఏదైతే మీరు పని చేయాలనుకుంటున్నారో ఆ పని ఇంతకుముందు ఎవరైతే సక్రమంగా చేశారో అలాంటి మనిషిని ఎంచుకొని వాళ్ళకు ముందుగా చెప్పి, బాబు నేను ఇది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది పోస్ట్పోన్ చేస్తున్నాను, అయితే ఇవాళ నుంచి మీరు నా కోచ్గా, మెంటర్గా, పార్ట్నర్గా ఉండండి. నేను చేయలేకపోతే మీరు టఫ్గా క్వశ్చన్స్ అడగొచ్చు అనే ఒక ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనుకోండి, దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఛాన్స్ దట్ మనం ప్రొక్రాస్టినేషన్ చేయడం మానేస్తామండి. ఎలా? ఒక చిన్న నాతో కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందండి. చాలా ఏళ్ళ క్రితం ఒకరోజు అనుకున్నాను, ఎందుకంటే అరౌండ్ 6:45, 7కి ఎప్పుడు లేచేవాడిని. ఒకరోజు డిసైడ్ చేశాను ఏమని, నేను నెక్స్ట్ డే నుంచి 5:30 మార్నింగ్ లేస్తానని. వెళ్ళేసి మా అమ్మతో చెప్పాను ఏమని, రేపటి నుంచి నేను 5:30కి లేవాలనుకుంటున్నాను, నువ్వేం చెయ్యి, నన్ను ఒకసారి 5:30కి వచ్చి నిద్రలేపాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ మళ్ళీ నేను 6:45, 7కి లేచాను. అయ్యో లేచి అనుకున్నాను, అరే 5:30కి లేవాలి కదా, నేను అమ్మకి నిన్న చెప్పాను లేపమని, మరి ఎందుకు లేపలేదని వెళ్ళి అడిగాను. అమ్మ నువ్వు ఎందుకు లేపలేవు నన్ను అంటే, మా అమ్మ అందనమాట, నేను నిన్న చూశాను నువ్వు రాత్రి 12 గంటల వరకు ఏదో బుక్ చదువుకున్నావు, నాకు అనిపించింది నువ్వు ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుంటుందని, అందుకే లేపలేదన్నారు. సో పార్ట్నర్ని ఎంచుకునే ముందు కూడా మనం ఒకసారి చూసుకోవాలి, ఏంటి రైట్ పార్ట్నరా అని. నాకు తెలుసు మా ఇంట్లో ఒక రైట్ పార్ట్నర్ ఉన్నారు. ఎవరు? మా నాన్నగారు. ఆయన ఏంటంటే, నేను గత 20-30 సంవత్సరాల్లో ఎప్పుడు చూసినా 5:30 to 6:30 ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆయన పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్తారనమాట. సో నేను పొద్దున్న లేచి వాకింగ్ చేయాలంటే నాకు రైట్ పార్ట్నర్ మా నాన్నగారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను. దాని తర్వాత ఏమైందంటే, నెక్స్ట్ డే 5:30కి చెప్తే మా నాన్నగారు 5:25కే నా బెడ్ పక్కన ఉన్నారనమాట. సో ఆయన వచ్చి నన్ను లేపినప్పుడు నేను లేచాను, ఎక్స్క్యూజ్ ఇవ్వబోయాను, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఏమన్నాడు, నిన్న నువ్వు నాకు చెప్పావు కాబట్టి ఇవాళ నుంచి నేను నీతో ఉంటాను, 5:30కి మన ఇద్దరం వెళ్ళి వాకింగ్ చేస్తామని. అంటే ఒక టఫ్ పార్ట్నర్, ఒక మెంటర్ని మనం చూస్ చేసుకుంటే దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఛాన్స్ దట్ మనం ఈ ప్రోక్రాస్టినేషన్ ఓవర్కమ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టిప్ అండి. సెకండ్ టిప్ వచ్చేసి దీన్ని 4D టెక్నిక్ అంటారు. ఓకే. ఈ 4D టెక్నిక్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం మన లైఫ్లో ఏమేం పోస్ట్పోన్ చేస్తున్నామో ఒక లిస్ట్ రాయాలి. ఒక 10 ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ రాసినప్పుడు మీ లిస్టులో ఒక 10 థింగ్స్ ఉన్నాయనుకోండి, ఏవైతే మీరు పోస్ట్పోన్ చేస్తున్నారో అవి ఒకసారి చూసుకొని ఈ 4D టెక్నిక్ని అప్లై చేయాలి. ఈ 4D టెక్నిక్ ఏంటి? ఫస్ట్ డి అంటే డిలీట్ ఇట్ అనమాట. అంటే 10 విషయాలు చేయాలనుకుంటున్నారు, 10 పనులు చేయాలనుకుంటున్నారు, కానీ ఆ 10లో కొన్ని ఉండొచ్చండి, 1, 2 ఏంటి, అవి ఎప్పుడో మీరు అనుకున్నారు, అప్పుడు అవి చాలా ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు చూస్తే మీ లైఫ్లో అవి పెద్దగా ఇంపార్టెంట్ పనులు కావు. అలాంటి పనులని ఎంచుకొని అవి డిలీట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి లిస్టుని చూసుకొని సెకండ్ టీని అప్లై చేయాలి. ఈ సెకండ్ డి ఏంటంటే డేట్ ఇట్ అంటే గోల్ పెట్టుకోవడం అనమాట. మీరు మళ్ళీ లిస్టు చూసారు, కొన్ని పనులు ఉన్నాయి, ఎప్పుడో చేయాలనుకున్నారు, ఇవాళ కూడా ఇది ఇంపార్టెంటే, అయితే అలాంటి పనులని ఎప్పుడు చేయాలనుకుంటున్నారు అనేది అనుకొని డేట్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలి, అయితే ఈ ఫ్రైడే సాయంత్రం వెళ్తాను అని డేట్ ఫిక్స్ చేసుకోవడం అనమాట. తర్వాత మళ్ళీ లిస్ట్ చూసుకొని థర్డ్ డి యూజ్ చేయాలండి. ఈ థర్డ్ డి ఏంటంటే డెలిగేట్ చేయడం అనమాట. డెలిగేట్ చేయడం అంటే మీరు కాకుండా ఎవరితోనైనా హెల్ప్ తీసుకొని ఆ పని కంప్లీట్ చేయడం అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, మీరు బైక్ సర్వీసింగ్కి ఇవ్వాలనుకుంటున్నారు, కానీ ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock ఆఫీస్కి వెళ్తున్నారు, 6కి వస్తున్నారు, టైమే దొరుకుతలేదు. సో అది పోస్ట్పోన్ అవుతుంది. ఏం చేయాలి? మీరెళ్ళే బైక్ సర్వీసింగ్ ఇస్తే తను తీసుకుంటాడా? ఎవరైనా వెళ్ళి ఇస్తే తీసుకుంటారు. అయితే నేనేం చేస్తాను, ఒక ఫ్రెండ్తో మాట్లాడి, అరే బాబు నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఇవ్వలేకపోతున్నాను, నువ్వు వెళ్ళి నా బైక్ సర్వీసింగ్ ఇచ్చి సాయంత్రం తీసుకురా అని. ఇది డెలిగేట్ చేయడం అనమాట. మీ లిస్టులో కొన్ని పనులు ఉంటాయి. ఏంటి,
అవి అప్పుడు ఇంపార్టెంటే, ఇప్పుడు ఇంపార్టెంటే, కానీ ఫ్యూచర్లో కూడా మీకు టైం లేదు. అలాంటి అప్పుడు ఏం చేయాలి, డెలిగేట్ చేయాలి. ఎవరితోనైనా హెల్ప్ తీసుకొని ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ లిస్ట్ చూసుకోండి, ఫోర్త్ డి అప్లై చేయాలి. ఆ ఫోర్త్ డి ఏంటంటే డూ ఇట్ నౌ. జనరలీ ప్రోక్రాస్టినేషన్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే చాలా వరకు చాలామంది ప్రోక్రాస్టినేషన్ ఎందుకు చేస్తారంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద వర్క్. అంటే అమ్మో పెద్ద పని, చాలా పనులు ఉన్నాయి, 10 పనులు ఉన్నాయి, అమ్మో 10 పనులు ఎలా చేయలేకపోతాను 10 పనులు అయితే అని మనం పోస్ట్పోన్ చేస్తుంటాం. అందుకనే ఈ టెక్నిక్ యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 10 ఉండండి, ఫస్ట్ డీలో 10లో నుంచి 2 తీసేశారు, 8 అయిపోయారు. సెకండ్ డీలో నుంచి 3 తీసేశారు, 5 ఉన్నాయి. థర్డ్ డి యూజ్ చేసి ఇంకో 3 చేసేశారు, 2 ఉన్నాయి. ఆ 2 పనులు చేయడానికి మీకు శక్తి, ఎంతూజియాజం అన్నీ ఉంటాయి. అందుకనే యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇలా మనం ప్రోక్రాస్టినేషన్ని ఓవర్కమ్ చేయొచ్చు. వాట్ ఈస్ ప్రయారిటైజేషన్? సెకండ్ పి. ప్రయారిటైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒకరోజు ఒక టైం మేనేజ్మెంట్ గురువు ఆయన ఏం చేశాడంటే స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు ఆడిటోరియంలో. తన స్టేజ్ పైనకి వెళ్ళి ఒక చిన్న గ్లాస్ జార్ని తీసుకొచ్చాడండి. ఆ గ్లాస్ జార్తో పాటు ఆయన దగ్గర 3 బ్యాగ్స్ ఉండే. ఆ బ్యాగ్స్ తీసుకొచ్చి పక్కన పెట్టి అందరూ చూస్తున్నారు. ఆయన ఫస్ట్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫస్ట్ బ్యాగ్లో నుంచి ఒక ఫిస్ట్ సైజ్డ్ రాక్స్ని తీసుకొని వచ్చి ఆ జార్లో పెట్టడం మొదలుపెట్టాడనమాట. ఆ రాక్స్ అన్ని జార్లో పెట్టాక అందరి వైపు చూసుకుంటూ ఆ స్టూడెంట్స్ని అందరినీ అడిగాడనమాట ఆ టైం మేనేజ్మెంట్ గురువు. బాబు మీరు చూశారు కదా, మరి ఈ జారు కంప్లీట్గా ఫుల్ అయ్యిందా అని అడిగాడు. అప్పుడు అందరూ అరిచారనమాట, ఏమని, సార్ ఫుల్ అయిపోయింది ఈ జార్ అని. అయితే తను నవ్వేసి సెకండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ సెకండ్ బ్యాగ్లో నుంచి చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి ఆ రాళ్ళని ఆ పెద్ద రాళ్ళ పైన వేసి జార్ని షేక్ చేశాడండి. అప్పుడు ఏమైంది, ఆ చిన్న చిన్న రాళ్ళన్నీ పెద్ద రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి కిందికి వెళ్ళిపోయాయి. అప్పుడు అందరి వైపు చూసి మరి ఇప్పుడు జార్ ఫుల్లా అని అడిగాడు. అప్పుడు కొందరు అన్నారండి, ఏమని, లేదు సార్ అని, జార్ ఇంకా ఫుల్ కాలేదు అని అన్నారనమాట. అప్పుడు ఆయన వెరీ గుడ్ అని థర్డ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ థర్డ్ బ్యాగ్లో నుంచి శాండ్ తీసుకొచ్చి ఆ రాక్స్ పైన వేసి షేక్ చేశాడు జార్ని. ఆ శాండ్ కూడా కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గట్టిగా ఆయన అడిగాడు అందరినీ, మరి ఇప్పుడు జార్ ఫుల్లా అని. అందరు అరిచారు, ఏమని, సార్ జార్ ఇంకా ఫుల్ కాలేదని. ఎందుకంటే అక్కడ బాటిల్ ఆఫ్ వాటర్ ఉండే. ఆయన నవ్వేసి ఆ బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని జార్లో వేసాడు, అది కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. అప్పుడు అందరి వైపు చూసుకుంటూ ఈ టైం మేనేజ్మెంట్ కోచ్ ఆ స్టూడెంట్స్ని అడిగాడు అప్పుడు, ఏమని, ఈ ఇల్లుస్ట్రేషన్ వల్ల మీకు అర్థమైంది ఏంటి అని అడిగాడు అనమాట. అప్పుడు చాలామంది చాలా ఆన్సర్స్ చెప్పారు. అయితే ఒక్కటి మాత్రం ఆయన క్లియర్గా చేశాడు ఆ రోజు. ఏమన్నాడంటే, మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని చాలానే బాగున్నాయి, కానీ ఇవాళ నేను ఏదైతే డ్రైవ్ చేయాలనుకుంటున్నానో ఆ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ పుట్ ద బిగ్ రాక్స్ ఇన్ ఫస్ట్ యూ విల్ నెవర్ గెట్ దెమ్ ఇన్ ఎట్ ఆల్ అన్నాడు. అంటే మీరు ఈ పెద్ద రాళ్ళని ముందుగా పెట్టలేకపోతే ఆ పెద్ద రాళ్ళు మీరు పెట్టలేకపోతారు తర్వాత అని అన్నారనమాట. అంతే కదండి. ఇమాజిన్ మనము ఫస్ట్ జార్లో శాండ్ వేసామనుకోండి, మరి పెద్ద రాళ్ళు ఎక్కడ పెడతాం? దీన్ని ప్రయారిటైజేషన్ అంటారండి. అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సింపుల్ డెఫినేషన్ ఫర్ ప్రయారిటైజేషన్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఏ పని ఫస్ట్ చేయాలో మనము అది ముందుగా చేశారనుకోండి, అది ప్రయారిటైజేషన్. అప్పుడప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం షూ వేసుకుంటప్పుడు ఏం చేస్తామండి, ఫస్ట్ సాక్స్, తర్వాత షూ వేస్తాం. షూ వేసుకొని సాక్స్ వేసుకుంటామా? లేదు. అంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్నే ప్రయారిటైజేషన్ అని అంటారండి. సో ఈ ప్రయారిటైజేషన్లో కూడా చాలామంది చిన్న చిన్న విషయాలకి తప్పు చేయరు, కానీ ఏదైతే బిగ్ థింగ్ చేయాలనుకున్నప్పుడు ఒకటి అటు ఇటు అవుతూ ఉంటాయి. సో వీటిని ఓవర్కమ్ చేయడం ఎలా? అంటే మీరు బిగ్ థింగ్ అన్నారండి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రయారిటైజేషన్లో ఆ బిగ్ థింగ్ ఏమంటారు, ఇక్కడ బిగ్ రాక్స్, బిగ్ థింగ్ అన్నాము. బిగ్ రాక్స్ అనేది ఏంటి మన లైఫ్లో అని మనం తెలుసుకోవాలి. బిగ్ రాక్స్ అంటే ఇంపార్టెంట్ పనులండి. మరి ఒక పనిని మనందరం ఇంపార్టెంట్ అని ఎందుకంటాము? ఇంపార్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పనికి ఇంపార్టెన్సు ఎప్పుడూ రిజల్ట్స్ నుంచి వస్తుందండి. ఈ పని చేస్తే నాకు వచ్చేది ఏంటి, ఆ రిజల్ట్స్ బట్టి ఆ పనికి ఇంపార్టెన్స్ వస్తుందన్నమాట. అయితే మనం ప్రయారిటైజేషన్ చేసేటప్పుడు మొదట మనం ఇంపార్టెంట్ పనులని ముందుగా చేయాలి. ఏవైతే మీకు చాలా రిజల్ట్స్ ఇస్తాయో దానిపైన మనం ఫోకస్ పెట్టాలి.
అది చేసామనుకోండి మిగతా పనులు మీరు ఎలాగైనా ఉన్న టైంలో చేయగలుగుతారు. ఎందుకంటే అది ఎంత టైం అవసరమో అంత టైం ఉంటుంది, చేయగలుగుతారు. దాంట్లో నుంచి వచ్చే రిజల్ట్స్ మీకు వస్తుంటాయి. అందుకనే ఫస్ట్ ఇంపార్టెంట్ పనుల మీద ఫోకస్ పెట్టాలి. సో అది ఎలా చేయాలి? ఇంకో ప్రిన్సిపల్ ఉందండి, పారెటోస్ ప్రిన్సిపల్ అంటారు, 80-20 రూల్. 80-20 అనమాట. మన లైఫ్లో మనందరం అసలు చూసుకుంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే 80% ఏవైతే పనులు ఉంటాయో అవి మనకు 20% రిజల్ట్స్ ఇస్తాయి. ఒక్కొక్కసారి 20% పనులు ఏవైతే చేస్తామో అవి 80% రిజల్ట్స్ ఇస్తుంటాయి. సో మనము 80% చేసి 20% రిజల్ట్స్ తెచ్చుకోవాలా, 20% పని చేసి 80% రిజల్ట్స్ తెచ్చుకోవాలనేది మనం డిసైడ్ చేయాలి ఫస్ట్. అయితే మనం ఆ 20% మన లైఫ్లో ఏంటి, ప్రతిరోజు ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం నేను ఎన్నో పనులు చేయాలి, ఆ పనులలో ఆ 20% పనులు ఏంటి విచ్ గివ్స్ మీ 80% రిజల్ట్స్ అనేది మనం ఐడెంటిఫై చేసామనుకోండి, మనము సక్సెస్ఫుల్గా ఎఫెక్టివ్గా మనం అనుకున్నవి పనులు సాధించగలుగుతామండి. ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో మస్ట్ అండ్ షుడ్. సో మరి ప్లానింగ్ని మనం ఎలా అనుసరించాలి? మనందరికీ తెలిసే అండి, ఏంటంటే ప్లానింగ్ చేసుకుంటేనే మనం సక్సెస్ఫుల్ అవుతామండి. సో ఎఫెక్టివ్ ప్లానింగ్ ఏంటనేది మనం మాట్లాడుకుందామండి. సో ప్లానింగ్ అంటే మన టైంని సక్రమంగా ప్లాన్ చేసుకుంటూ మన అనుకున్న పనులు చేయడం అన్నమాట. సో డిఫరెంట్ పీపుల్ యూజ్ డిఫరెంట్ టూల్స్ అండి. సో నేను ఇవాళ టెక్నిక్ టిప్ ఇస్తానండి, అది మనం లైఫ్లో పాటించామనుకోండి మనం టైంని ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఏమని, సార్ నేను ప్లాన్ చేసింది చేయలేకపోతాను, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఇది ప్లాన్ చేసుకుంటాను, ఈ ఆఫీస్కి వెళ్ళి ఇలా పనులు చేయాలని, లేకపోతే చదివే ముందు ఇలా అనుకుంటాను, కానీ నేను ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ బాస్ ఏదో చెప్తాడు, తర్వాత ఏదో అవుతుంది, నేను అనుకున్న పనులు చేయలేకపోతున్నాను. అందుకనే నాకు ఏమనిపిస్తుందంటే వితౌట్ ప్లానింగ్ మనం వెళ్ళాం అనుకోండి బాగుంటుందని. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ సమ్ పీపుల్ డోంట్ ప్లాన్ అనమాట. సో ఎందుకు ఇది ఇబ్బంది వస్తుందో అది కూడా మనం అరికట్టొచ్చండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి ఎఫెక్టివ్ ప్లానింగ్కి. చెట్టుని బ్లాక్స్గా కట్ట ముక్కలు చేయడం అనమాట. సో తన దగ్గర టూల్ ఉంటుంది, ఏంటి, ఒక గొడ్డలి, ఈ యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కట్టలు కొట్టేవాడి దగ్గర గొడ్డలి ఉంది, ఆ చెట్టుని కట్ చేయాలి. ఆ గొడ్డల్ని ఆయన కింద పట్టుకొని ఇలా కట్ చేశాడనుకోండి, ఎఫెక్టివ్గా ఉంటుందా? లేదండి. సరే, ఇక్కడ ఆ గొడ్డల్ని కింద కాకుండా పైన కార్నర్లో పట్టుకొని కొట్టాడనుకోండి, ఎఫెక్టివ్గా ఉంటుందా? లేదండి. సో మనం ఏం చెప్తాం, బాబు ఇక్కడ కాదు, కింద కాదు, పైన కాదు, ఒక రైట్ పొజిషన్ మీరు ఇక్కడ పట్టుకోండి, మిడిల్లో ఆ ప్లేస్లో పట్టుకుంటే మీరు ఎగ్జాక్ట్గా ఎఫెక్టివ్గా ఆ ట్రీని కట్ చేయగలుగుతారని మనం తనకు అడ్వైజ్ ఇస్తాం. అలాగే ప్లానింగ్లో కూడా అండి 3 టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది, కానీ అందులో ఒకటే ఎఫెక్టివ్ ప్లానింగ్. కొందరు ఏం చేస్తారు, ఆ వుడ్ కట్టర్ లేక ఆ యాక్స్ని దగ్గరగా పట్టుకుంటారు, అంటే 1 డే ప్లానింగ్ అనమాట. దగ్గర పట్టుకోవడం అంటే 1 డే ప్లానింగ్. ఇవాళ నైట్లో మనం ఏం చేస్తాం, రేపు ఏమేం చేయాలో అదొకసారి ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతాం. కానీ అన్నీ మన కంట్రోల్లో ఉండేయండి. ఎందుకంటే రేపు ఏదనుకుంటారో, పొద్దున్న లేసి చేయాలనుకుంటారు, మీరు వాకింగ్కి వెళ్ళాలనుకుంటారు, పొద్దున్న లేసాక ఇంకెవరో వస్తారు, దానివల్ల మీరు వాకింగ్కి వెళ్ళలేకపోతారు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే 1 డే ప్లానింగ్లో మీ కంప్లీట్ టైం పైన మీ కంట్రోల్ ఉండదు. ఇంకో ప్లానింగ్ ఏంటంటే, కొందరు ఆ గొడ్డల్ని ఆయన వుడ్ కట్టర్ ఎలా పైన పట్టుకున్నారో అలాగే కొందరు ప్లానింగ్కి వచ్చేవరకు 1 మంత్ ప్లానింగ్ చేస్తారు. 31st or 30th of every month కూర్చొని నెక్స్ట్ మంత్ ఎలా ఉండాలి అని ప్లాన్ చేస్తారు. అది కూడా ఎఫెక్టివ్ కాదు. ఎందుకంటే 1 మంత్లో ప్రయారిటీసే చేంజ్ కావచ్చు, లైఫ్లో ఎన్నో విషయాలు జరుగుతుంటాయి, అక్కడ కూడా మనకు కంట్రోల్ ఉండదు. సో మరి ఎఫెక్టివ్ ప్లానింగ్ ఏంటి, 1 డే ప్లానింగ్ చేయాలా, లేదు మంత్ ప్లానింగ్. సో 1 డేకి మంత్కి మధ్యలో వస్తుంది వీక్ అండి. వీక్ ప్లానింగ్ ఈజ్ ఏ ఎఫెక్టివ్ ప్లానింగ్. సో మనం ఏం చేయాలి, ఒక సాటర్డేనో సండేనో ఒక ½ అన్ అవర్ టైం పడుతుందండి, కూర్చొని ఈ 1 వీక్ నేను ఎలా స్పెండ్ చేయాలి అని కూర్చొని రాసుకున్నారనుకోండి, అది ఎఫెక్టివ్ ప్లానింగ్. అది ఎలా చేయాలంటే సింపుల్గా అండి, ప్రతిరోజుని మండే టు సాటర్డే, మీరు సండే కూర్చున్నారు, మండే టు సాటర్డే ఆర్ నెక్స్ట్ మండే ఏం చేయాలో టైం లాక్స్ క్రియేట్ చేయాలి. మండేకి వెళ్ళి 8 to 10, 10 to 12, 12 to 2 అలా టైం లాక్స్ చేసుకోవాలి ప్రతిరోజుని. ఆ టైం లాక్స్లో 2 hour టైం లాక్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో
అది మీరు రాసుకుంటే బాగుంటుందండి. సో ఇలా మీరు వీక్ ప్లానింగ్ చేసుకున్నారనుకోండి, మీకు కంట్రోల్ ఉంటుంది టైం పైన. ప్లానింగ్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి ప్లానింగ్కి సంబంధించి? ఫస్ట్ బెనిఫిట్ అండి, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే చూసుకోండి, మనం ఏదో ఒక పని చేయాలనుకున్నాము, అది చేసామనుకోండి, యూ ఫీల్ వెరీ గుడ్. సో దట్స్ ద ఫస్ట్ థింగ్, యూ స్టార్ట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలా ప్లానింగ్ చేసుకున్నారనుకోండి సక్రమంగా, వీక్ ప్లానింగు ఒక మీరు 2-3 మంత్స్ ఇలా సక్సెస్ఫుల్గా చేశారనుకోండి, ఈ యొక్క ప్లానింగ్ పాస్ట్లో చేసింది ఆ డేటా మొత్తం మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ డేటా ద్వారా ఏం చేయొచ్చు అంటే, సో మన లాస్ట్ 2 మంత్స్గా నేను వీక్ ప్లానింగ్ చేశాను అనుకోండి, అవన్నీ పేపర్స్ ముందు పెట్టుకొని చూసుకుంటే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో ఆ డేటాలో నుంచి మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అరే ఎవ్రీ టైం నేను మండే పొద్దున్న లేసి ఇది చేయాలనుకుంటున్నాను, కానీ దీనివల్ల చేయలేకపోతున్నాను అనేది మీకు ఆ 2 మంత్స్లో ఎవ్రీ మండే మీకు అది విజిబుల్ అయిపోతుంది. అంటే ఎక్కడ మీరు అనుకున్న పని చేయలేకపోతున్నారు, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఆఫీస్లో అనుకుంటారు, అరే నేను 15 మినిట్స్కి టీ బ్రేక్ ఎవ్రీ టైం వెళ్తానని. కానీ అక్కడ మీరు చూసుకుంటే టైం లాగ్ రాసుకుంటే, అరే ఎవ్రీ డే నేను 15 మినిట్స్ అనుకుంటున్నాను, కానీ 30 మినిట్స్ నేను స్పెండ్ చేస్తున్నాను క్యాఫెటేరియాలో. ఎలా తెలిసింది? మీరు క్యాప్చర్ చేశారు కాబట్టి అక్కడ మీకు ఎవిడెన్స్ దొరుకుతుంది. సో అలా దొరికినప్పుడు బెనిఫిట్ ఏంటి, ఫ్యూచర్లో మనము అది అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, బెటర్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఒక అవకాశం దొరుకుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మనం అనుకున్నాము డే ప్లానింగ్లో ఎందుకు డే ప్లానింగ్ సక్సెస్ఫుల్ కాదు, ఎందుకంటే మనము మై టైమ్ ఈజ్ నో మోర్ మై టైమ్ వెన్ వీ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ పీపుల్. నేను 9:30కి ఆఫీస్ రావాలనుకుంటాను, కానీ ట్రాఫిక్ వల్ల 9:35 అవుతుంది, ఎందుకంటే మనుషులు ఉన్నారు కాబట్టి. అలాగే కొన్ని ఇంటరప్షన్స్ ఉంటాయి. సో ఇలా మీరు వీక్ ప్లానింగ్ చేసినప్పుడు ఎప్పుడు ఇంటరప్షన్స్ అవుతున్నాయి, ఏ రోజు ఎక్కువ ఇంటరప్షన్స్ అవుతున్నాయి, అవన్నీ కూడా డేటా ప్యాటర్న్స్ మీకు కనిపిస్తాయి. అది కనిపించినప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఫ్యూచర్లో ఇలాంటి ఇంటరప్షన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా అవాయిడ్ చేయాలి అనేది మీ దగ్గర ఒక చక్కటి ప్లాన్ మీరు చేసుకోవచ్చు. ఇలా సెకండ్ బెనిఫిట్ అండి. థర్డ్ చాలా వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్, మనం ఇలాంటి వీక్ ప్లానింగ్ చేస్తే. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, మనందరిలో ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుందండి. అంటే బయాలజికల్ క్లాక్ ఏంటి, మనందరికీ తెలిసిందే. పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ చేశాక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎనర్జెటిక్, ఎక్సైట్మెంట్ అన్నీ ఉంటాయి. సాయంత్రం వచ్చే వరకు కొద్దిగా డల్ అవుతుంది, ఎందుకంటే మన క్లాక్ కూడా అలా మూవ్ అవుతుంది. మీరు చూస్తే కొన్ని పనులు ఒక పర్టికులర్ డ్యూరేషన్లో చేసినప్పుడే ఎఫెక్టివ్గా ఉంటాయి. ఏదైతే పని మీకు చాలా ఎనర్జీ అవసరమో అది మార్నింగ్ చేసినప్పుడే ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అలాంటి ప్యాటర్న్స్ కూడా కనిపిస్తాయి. అరే నేను లాస్ట్ ఫ్రైడే 4 o'clock నేను ఇలాంటి పని చేయడానికి స్టార్ట్ చేశాను, దీంట్లో చాలా క్రియేటివిటీ అవసరము, కానీ ఆ ఫ్రైడే చేయలేకపోయాను. అలాంటి టాస్కే మీరు మండే మార్నింగ్ చేసినప్పుడు అది సక్రమంగా కంప్లీట్ చేయగలిగారు టైంలో. ఎందుకు చేయగలిగారు? మీకు ఎందుకంటే 4 o'clock మీ క్రియేటివిటీ కొద్దిగా తగ్గిపోతుంది. అదే మీరు మార్నింగ్ చేశారనుకోండి, క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, చేయగలుగుతారు. ఇలాంటి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏ పనులు ఏ టైంలో చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది. అలాగా మీరు ఫ్యూచర్లో చేంజ్ చేసుకొని ఏ పని ఏ టైంలో చేస్తే బాగుంటుందో అలా చేసుకున్నారనుకోండి, మీరు అనుకున్న సమయంలో పనులన్నీ కంప్లీట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. 3Ps గురించి మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ 3Ps వల్ల ఏ పనైనా సక్సెస్ఫుల్గా చేయొచ్చు అని కూడా మాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.